అత్తిల్లో కూటమి కైవసం చేసుకున్న ఎంపీపీ పదవి విషయంలో నేరుగా ఎన్నికల్లో తలపడాలంటూ తాను సవాల్ విసురుతున్నట్లు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. తన దగ్గర ఉన్న 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఆణిముత్యాలని పేర్కొన్నారు. తమ దగ్గర నుంచి తీసుకుపోయిన ఎంపీటీసీలు ప్రజల్లో కూటమి నాయకుల్లో కూడా చులకన అయిపోతారని విమర్శించారు. ఇప్పుడు తమ పార్టీకి చెందిన వ్యక్తినే మళ్లీ ఎంపీపీ చేశారని, అంటే మా పార్టీ జెండానే మళ్లీ ఎగురుతుందన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఒక్కసారి నీకు ధైర్యం ఉంటే వాళ్ళతో రాజీనామా చేయించు, ఎలక్షన్ రా, నేను సవాల్ విసురుతున్నాను, సిద్ధంగా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి తెలియజేస్తున్నాను. ఇవాళ ఆణిముత్యాలు నా ఎంపీటీసీలు అందరూ కూడా ఆణిముత్యాలు ఉన్నవాళ్ళు, వీళ్ళు నిక్కార్సైన వాళ్ళు, నీతివంతులు, నిజాయితీ పరులు. వీళ్ళకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో స్థానం ఉంటుంది. మా నాయకులు మాతో నాకు కూడా స్థానం ఉంటుంది. వీళ్ళకి పెద్దపీట వేస్తాం ప్రతి దానికి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చీ అంటారు వాళ్ళని. ఎంచేతంటే మీ తెలుగుదేశం వాళ్ళని గౌరవించరు. ఎంచేతంటే మేము కొనేసామంటారు. మా పార్టీ వాళ్ళు ఊర్లో వాళ్ళు వీళ్ళు అమ్ముడైపోయారంటారు. వాళ్ళ బతుకు హీనాతిహీనంగా తయారైంది. నువ్వు స్క్రాప్, మీ పార్టీలో కండ వేశారంటే స్క్రాపే, పక్కనడేస్తారు వాళ్ళని. ఇవాళ మోపిదేవ్ రమణ గారిని చూడండి, ఇంకో పోస్టర్ సునీత్ గారిని చూడండి, ఎంతో మంది కండవాలు వేశారు, స్క్రాప్ లా పడేశారు. వీళ్ళు కూడా అంతే స్క్రాపే. కానీ జనాల్లో తలెత్తుకుని తిరగలేరు వాళ్ళ కానీ వాళ్ళ భార్యలు కానీ ఈ చుట్టుపట్టి మాటలకి. ఇవాళ నా ఆణిముత్యాలు మా ఎంపీటీసీలు, వాళ్ళకి ఎప్పుడూ కూడా మేము గౌరవిస్తాం. నెత్తిని పెట్టుకుని మా నాయకులు మేము చూస్తామని చెప్పి మాటిస్తున్నాం. మరొక్కసారి నీకు ధైర్యం దమ్ము ఉంటే రాజీనామా చేయి, నువ్వు ఎలక్షన్కి రా, అప్పుడు నీ జెండా ఎగరేసావు. ఇప్పుడు మా జెండా ఎగరేసావు నువ్వు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసావు ఇలా.